థ్యాంక్ యూ అండ్ విష్ ద సేమ్ విజయకరణ్ గారు. టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరూ కలిసి కూడా పండగ జరుపుకోవటం అంటే ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఫెస్టివల్ కాబట్టి దీన్ని కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బాండింగ్ ఇలాగే ఎన్నికల వరకు కూడా కొనసాగితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ టీడీపీ జనసేనకి, జనసేన టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి కూటమి అధికారంలోకి వచ్చేటువంటి దిశగా వెళ్తుంది అనేది విశ్లేషకుల యొక్క అంచనా. ఎలా అనిపించింది ఇద్దరు అధినేతలు కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది సంక్రాంతి పండుగ, రాబోయేది నిజమైన సంక్రాంతి పండుగ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల బాధింపబడని సెక్షన్ అంటూ ఏం లేదు. ఇక వైసీపీ ఎన్ని కుట్రలు చేసిందంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విడిపోవాలని, వాటికి అంతం లేదు. సొంతగా ఒక గ్రూపులు తయారు చేశారు, ఆ కులం అన్నారు, ఈ కులం అన్నారు, ఇక అంటే దత్తపుత్రుడు అన్నారు, కొనుక్కున్నారన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, ఎంఐఎం లాంటి అనేక పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే పొత్తు పెట్టుకోవటం అనేది ఈ భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అందులో కూడా ఒక వ్యాపారవేత్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలన్నీ చాలా జాగ్రత్తగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా కూల్చివేతలు మొదలైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేయాల్సిన అవసరం ఏముందండి? అది పేద ప్రజల కోసం ఉపయోగించవచ్చు కదా. అంటే వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే డిస్ట్రాయ్ చేయటం అనేది వీళ్ళ మనస్తత్వం. ఇవాళ రాజధాని ప్రాంతంలో కొన్ని వేల స్క్వేర్ ఫీట్లు సుమారుగా మీరు చూస్తే అవి బీడు పడిపోయినాయి. అంటే అన్ని లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగులు 90% పూర్తయినాయి కొన్ని ఉంటే, 100% పూర్తయినాయి కొన్ని ఉంటే, ఇంకా జస్ట్ పెయింట్లు వేసి ఆ భవనాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే రాజధాని ప్రాంతాన్ని ఒక శ్మశానంగా మార్చారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి? ఎన్నికలకు ముందు వీరు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాంతంలో ఇల్లు లేదు, ఇదిగోండి నేను ఇల్లు కట్టుకుంటున్నా. అంటే అబద్ధాన్ని ఎంత చక్కగా అతికిస్తారో జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవాలు చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, మీకు రోజా గారు కానివ్వండి, ఇక అన్ని వైసీపీకి సంబంధించిన, అంటే ఇందాకేదో గాడిదలు అంటున్నారు హనుమంత్ రెడ్డి గారు, వైసీపీకి సంబంధించిన గ్రామ గంగిరెద్దులు అంటా ఉన్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు పక్కన 2 గంగిరెద్దులు ఉన్నాయన్నారు. వైసీపీ గ్రామ సింహాలు మొత్తం ఇగో ఇదే రాజధాని, ఇదిగోండి మా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇదే, ఈ ప్రాంతంలోనే రాజధాని ఉంటదని చెప్పి ఆ రోజున పచ్చి అబద్ధాలు చెప్పారు. అంటే ఇక 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 ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రతి రాజకీయ పార్టీ అబద్ధమే చెప్పిద్దని అభౌత కల్పనలు క్రియేట్ చేసి, మాయ క్రియేట్ చేసి ఈ రోజున అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఈ రోజున 3 రాజధానులు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు 3 రాజధానులు అంటా ఉన్నారు, 3 రాజధానులకి కావాల్సినటువంటి ఒక్క చర్యన మీరు తీసుకున్నారా? న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధానికి సంబంధించి మీరు పార్లమెంట్లో కానీ లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ మీరు చేసిన ఒక్క పని చెప్పండి. కేవలం వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నారు తప్ప రాజధానిగా ఉండడానికి కావాల్సిన ఒక్క కార్యక్రమం చేయకుండా 3 రాజధానులని చెప్తాను. అంటే వీరు చేసేది ఏం లేదు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక నిన్న జీవోలు తగలబెట్టారు. జీవోలు తగలబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే జీవోలు పబ్లిక్ డొమైన్లో ఉంచడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అటువంటి జీవోల్ని కూడా దాచిపెట్టి దొంగ జీవోలు తెచ్చి తద్వారా ఆర్థిక పరమైనటువంటి లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది శాండ్కి సంబంధించింది కావచ్చు, లిక్కర్కి సంబంధించింది కావచ్చు, ఏ పనైనా సరే దాన్ని సీక్రెట్ గా పెట్టి దాంట్లో వచ్చేటువంటి నల్ల సొమ్మును దాచిపెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసినప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పారు. అయినప్పటికీ కూడా కొన్నిటి మాత్రమే ఈ రోజు కూడా పెడతా ఉన్నారు. ఇందాక రెడ్డి గారు రకరకాలుగా చెప్తా ఉన్నారు. 25 లక్షల మంది సన్నకారు రైతులకి ఒకేసారి రైతు రుణమాఫీ జరిగిన మాట వాస్తవమా కాదా?
మీలాగా రాజధానిని ఇక్కడే కడతామని అబద్ధాలు చెప్పుకోలేదు. పథకాలు వీళ్ళు మాత్రమే ఇస్తున్నట్టు. అంతకు ముందర స్కాలర్షిప్లు ఇవ్వలేదా? అంతకు ముందర వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదా? అంటే వీళ్ళు ఎట్లా ఉంటదంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పథకాలు అనేది ఎవరు ఇవ్వలేదు, ఎవరు పెట్టలేదు అని చెప్పి వీరు మాత్రం ఇస్తున్నట్టు ఒక అభూత కల్పన చేస్తా ఉన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏం చేశారండి? ప్రతి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది, సెక్రటరీ ఉంటాడు, విఆర్ఓ అందరూ ఉంటారు. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వీరు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఎన్నికలే పరమావధిగా పెట్టుకొని పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికత్వం గురించి చెప్తా ఉన్నారు. సెక్రటేరియట్ అంటే పంచాయతీ ఆఫీసే సెక్రటేరియట్. పంచాయతీ ప్రెసిడెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన పంచాయతీ ప్రెసిడెంట్ ని, ఎంపీటీసీల్ని, ఎంపీపీల్ని నిర్వీర్యం చేసి ఈ రోజున దేవుడు మన దగ్గరికి వస్తాడా, మనం దేవుడి దగ్గరికి వెళ్తామా? నిజంగా దాన్ని కూడా సమర్థించుకుంటా ఉన్నారంటే, దానిలో మేము ఏదో రాజకీయం చేస్తా ఉన్నారంటే, మీరు దేవుడి సెట్టింగ్ గుడిని కూడా ఇంట్లోనే వేసుకొని దేవుడిని కూడా నా దగ్గరికి రాయించుకొని బూర్జువా మనస్తత్వం అంటే ఇది పెత్తందారి మనస్తత్వం అంటే ఇది పేదవాడి మనస్తత్వం ఇది కాదు. అంటే ఉన్న ప్రతి నగరంలో కూడా ప్యాలెస్లు కట్టుకొని నేను పేదవాడిని, పేదల పక్షాన్ని, నిజంగా మీరు పేదల పక్షానుంటే, దళితుల పక్షానుంటే జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు ఈ రోజు వరకు కూడా అడ్రస్ చేశారా? ఇదే మాత్రమే కాదండి, ఏదో చంద్రబాబు నాయుడు గారిని దళితులు అవమానం. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు స్పీకర్గా ఒక దళితుడిని కూర్చోబెట్టిన వాస్తవాన్ని మర్చిపోమాకండి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళిత మహిళని స్పీకర్ గా పెట్టిన మాట వాస్తవా కాదా? అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని 100కి 100% ఎప్పుడు డైవర్ట్ చేయలేదు. అంటే 27 పథకాలు ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తీసివేయలేదు. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితులు చేసి యాచించే స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండాలా? ఆ యాచించే స్థాయి నుంచి మేము ఓట్ల లబ్ధి పొందాలన్నటువంటి క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నానండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నడ్డి విరిచినటువంటి